హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి మీకు సింపుల్ అండి. ఎలాంటి రాని వాళ్ళకైనా ఈజీగా కుట్టగలిగేంత సింపుల్ డిజైన్ అండి. ఇది మనకు చూడడానికి అట్రాక్షన్గా ఉంటుంది. ప్లస్ మనకి ఇప్పుడు ఇది స్క్వేర్ నెక్తో చేస్తున్నాను. ఇదిగో చూడండి, ఇది స్క్వేర్ నెక్ కట్ చేశాను ఆల్రెడీ, ఈ లైనింగ్ క్లాత్. ఇక పైదేమో కింద ఉంది కదా. ఇదిగోండి, ఫస్ట్ మనము ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇలా వేసుకొని ఈ లైనింగ్ క్లాత్ పైనుంచి వేసుకొని స్క్వేర్ నెక్ ఒకటి, ఫస్ట్ నెక్ ఒకటి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత మెజర్మెంట్తో ఫస్ట్ ఇదంతా కట్ చేసుకోవాలి. నెక్, స్క్వేర్ నెక్ కొంతమంది బ్రాడ్గా వేసుకుంటారు, కొంతమంది తగ్గించి వేసుకుంటారు, ఎవరిష్ట ప్రకారం వాళ్ళు కదండి. అందుకోసం అని చెప్పేసి ఈ స్క్వేర్ నెక్ను ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాం. ఈ పైన పెట్టేసి పైనుంచే అంటే లైనింగ్ క్లాత్ పైన పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఫస్ట్ మనం ఇది బాగా గుర్తుంచుకోవాలండి. కార్నర్ దగ్గర ఇట్లా సూది దింపేసి మన వైపు తిప్పుకోవాలి. అప్పుడే కార్నర్ అనేది మనకు చక్కగా చూడడానికి చాలా బాగుంటుంది, నీట్గాను. ఇదిగోండి, ఇలా మనకి ఎలా తిప్పితే అలా వచ్చేస్తుంటుంది. ఇప్పుడు స్క్వేర్ చక్కగా వచ్చేస్తుంది, చూస్తే కూడా అసలు మనం టేప్తో కొలిచినట్టుగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఇలా ఉంది కదా, ఈ కార్నర్స్ దగ్గర తప్పనిసరిగా కట్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనకు స్క్వేర్ అనేది చక్కగా నీట్గా వస్తుంది. ఇదిగోండి, ఇలా అది థ్రెడ్ తెగకుండా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, థ్రెడ్ వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కటింగ్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు లోపలికి తిప్పేసేయాలి లైనింగ్ క్లాత్. ఇదిగోండి, ఇలా లోపలికి తిప్పేసి ఇది చక్కగా అంతా నీట్గా అనుకోవాలి. ఈ నెక్ మనకు పై పీసు కిందికి రాకుండా, లోపల పీసు పైకి రాకుండా ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా చక్కగా వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఇక్కడ మనము డిజైన్ వేయాలనుకుంటున్నాను. ఇదిగోండి, ఈ డిజైన్కు ఇలా కట్ చేసి కూడా వేయచ్చు, లేదా మనం డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. సింపుల్గా మీ కొత్తగా నేర్చుకున్న వారికి సింపుల్గా వేసుకోవచ్చు అండి. అందుకే ఇలా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా కట్ చేసి మనం ముక్క పీస్ అనేది జాయింట్ చేసి అలా కూడా వేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. మీకు సింపుల్గా అంటే మీకు కొత్త వాళ్ళు అసలు ఎలాంటి మీకు కన్ఫ్యూజ్ కాకుండా చూడండి, మీకు తప్పనిసరిగా మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకుంటారు, వేసుకుంటారు ఇలాంటి డిజైను. ఇదిగోండి, పైనుంచి ఒక కుట్టు లాగేసుకోవాలి ఇలా. అప్పుడు మనకు అటు ఇటు కదలకుండా ఉంటుంది లైనింగ్ పై పీస్. ఇలా వేసుకున్నామంటే ఇదిగోండి, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా నెక్ అంతా వేసుకున్నాం. ఆ తర్వాత లైనింగ్ అంతా జాయింట్ చేసేసుకోవాలి యథావిధిగా. ఇదిగోండి, ఇలా లైనింగ్ అంతా ఇదంతా కూడా జాయింటింగ్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇదంతా చక్కగా నీట్గా అనుకోవాలి మనకు. ఇదిగోండి, ఇప్పుడు ఇదంతా వేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్, ఇదంతా కూడా ఇక మనకి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి డిజైన్ వేయాలనుకుంటున్నాను. ఇదే క్లాత్ అంటే బ్లౌజ్ మొత్తం ఇదే వచ్చేసింది, శారీ కూడా సేమ్ దీనిలాగానే ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇదే క్లాత్ వేయాల్సి వచ్చింది. ఇక వేరే మనకు వేస్తే బాగోదని చెప్పేసి ఇదే వేస్తున్నాను. ఇప్పుడు ఇంత పీస్ తీసుకున్నా చూడండి. ఈ నెక్ కంటే మనకు ఒక 4 ఇంచులు పెద్దది తీసుకోవాలి. అటు 4 ఇంచులు ఇటు 4 ఇంచుల వెడల్పుతో ఎక్కువతో తీసుకోవాలి. ఆ తర్వాత టేప్తో మనం ఇలా కొలుచుకుంటూ ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా క్రాస్గా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఒక టేప్ అంతా పెడితే చాలండి, మనకు మధ్యలో స్టిచ్చింగ్ వస్తుంది కదా. ఇదిగోండి, ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను 1.5 ఇంచ్ పెట్టాను, కానీ చాలా బ్రాడ్గా వచ్చేస్తుంది. కానీ నేను మళ్ళీ సన్నగా చేశాను. ఇప్పుడు మీకు ఇది చూపించినంత చేయలేదు, సన్నగా చేశాను. అలా చూశాను, పెద్దగా వచ్చింది. పెద్దగా వస్తే సర్లే అబ్బా వద్దులే అని చెప్పేసి మళ్ళీ చిన్నగా కట్ చేశాను. అంటే చిన్నగా మార్కింగ్ వేసుకున్నాను 1 ఇంచ్తో. అప్పుడు కరెక్ట్గా వచ్చింది, మనకి చూడడానికి చాలా బాగుంటుంది. ఇది 1 ఇంచ్తో పెడితే చాలండి. నేను 1.5 ఇంచ్ చూపిస్తున్నాను, కానీ 1 ఇంచ్ అంతా వెడల్పుతో పెట్టుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇదిగోండి, అన్ని మార్కింగ్ అంతా కూడా మనం ఇలా మెజర్మెంట్తో వేసుకుంటే మనకు అప్పుడు కరెక్ట్ మెజర్మెంట్తో వస్తుంది. ఇలా వేసుకుని అన్ని మార్కింగ్ అంతా ఇలాగ వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఇక అంతా ఇదే సేమ్ దీని ప్రాసెస్ మొత్తంను. ఇప్పుడు ఇలా వేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ మధ్యలో నుంచి ఇలా వేసుకుంటే అప్పుడు మనం ఇదంతా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సన్నగా కుట్టు లాగేసుకోవాలి, కనిపించకుండా. ఇదిగోండి, మనకు స్టిచ్చింగ్ ఒక్కటే కనిపించాలి, అలా సన్నగా వేసుకోవాలి క్లాత్తో. ఇదంతా కూడా ఇలా సన్నగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి, ఇలా ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నాం కదా,
దీని ప్రకారం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. అన్నీ కూడా సేమ్ దీని మాదిరిగానే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో నుంచి మళ్ళీ ఇంకొకటి కూడా వేసుకోవాలంటే మనకు స్క్వేర్ చొప్పున రావాలి కదా అన్నీ, అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకుంటూ రావాలి. ఇలాగ అన్ని మధ్యలో మనకు ఇలా ఇదిగోండి ఇలా అన్నీ రావాలి. ఇలా సన్నగా వేసుకోవాలి కుట్టు, లావుగా వేయొద్దు, సన్నగా వేసుకోవాలి కుట్టు. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలి మనకు ఇదంతాను. ఇలా సన్నగా వేసుకుంటే మనకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది, నీట్గా వస్తుంది కూడా కుట్టు. ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇదంతా రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి. కాస్త పెద్దగా అనిపిస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి మనం చిన్నగా కూడా సన్నగా కూడా వేసుకోవచ్చు. ఇంకాను ఇలా కాకుండా ఇప్పుడు ఇలా పెట్టుకొని మనం ఇలా తిరిగేసామని అనుకోండి, ఇప్పుడు పైకి వచ్చేస్తుంది. కింది నుంచి పెట్టాలి. ఇదిగోండి ఇలా ఇదిగో చూడండి, నేను సన్నగా వేశాను, మళ్ళీ మధ్యలో నుంచి వేశాను సన్నగాను. అప్పుడే చాలా బాగుంది. ఇంతకుముందు బ్రాడ్గా వస్తే పెద్దగా అనిపించింది, అందుకోసం అని చెప్పేసి మళ్ళీ మధ్యలో నుంచి మళ్ళీ స్టిచ్చింగ్ చేశాను. ఇదిగో ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది సీదానే పెట్టుకోవాలి, అంటే మనకు లైనింగ్ క్లాత్కు ఇది సీదా పెట్టుకోవాలి. అప్పుడు మనం పైనుంచి ఇలా ముక్క తిప్పేసేస్తే పైకి వచ్చేస్తుంది. ఇదిగో చూడండి ఇప్పుడు నేను ఎలా వేస్తున్నానో చూడండి. ఇది ఏమాత్రం మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఇలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కుట్టు లాగేసుకోవాలి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇదిగోండి ఇక్కడ వరకు అయితే సరిపోతుందా, చాలు, ఇక్కడికి ఎనఫ్. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు కిందికి పెట్టాను కదా, ఇప్పుడు పైకి వేస్తాను చూడండి. ఈ థ్రెడ్ అనేది వేసేసి పైకి వేసేసుకోవాలి. పైకి పెట్టేసేసుకొని ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ఇలా ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇక ఏమాత్రం కనిపించకుండా ఇలా ఉంటుంది చూడండి. మనకు పైకి డిజైన్ వస్తుంది, కిందికి కనిపించదు. ఇది కాస్త ఎక్కువ ఉంది కదా, కొంచెం అంతా కట్ చేసేద్దాము. పైనుంచి ఒక కుట్టు లాగేసుకొని ఇదిగోండి ఇలా ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఒక కుట్టు లాగేసుకుందాం, అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఇదిగోండి ఒక కుట్టు లాగేసుకుంటే సరిపోతుంది. అంటే అప్పుడు మనకు అటు ఇటు జరగకుండా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు డిజైన్ అనేది. ఇప్పుడు థ్రెడ్ అంతా కట్ చేసేసుకొని కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇటువైపు అటువైపు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇది కట్ చేసుకుందాం. ఇక ఇది ఇటువైపు కూడా చిన్నగా కట్ చేసేసుకొని ఎప్పుడైనా మనకు సరిపోకుండా ఉంచొద్దండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు నాకు తగ్గిపోతే ప్రాబ్లం అయిపోతుంది కదా, ఎందుకంటే డిజైన్ అనేది చక్కగా నీట్గా రాదు కదా, అందుకోసం ఎక్స్ట్రానే పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా క్లాత్. ఇది కూడా ఇప్పుడు నడుము దగ్గరది కూడా ఇది ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఆ తర్వాత మరి ఇప్పుడు ఇక్కడ ఇది ఇలా వచ్చింది కదా, మనకు జాయింట్ కనిపిస్తుంది కదా, ఇది బార్డరు దీంట్లోనే వచ్చింది చూడండి. ఇటువైపు మడిచి ఫోల్డింగ్ చేసి సన్నగా ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టేసుకోవాలి. ఇటువైపు రెండు వైపులా ఫోల్డింగ్ చేయాలి.
ఇదిగోండి ఇటువైపు కూడా సేమ్ దీని మాదిరిగానే మనకి ఎంత కావాలంటే అంత ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు. బార్డర్ పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బార్డర్ అంతా కూడా మనకి ఇంకా కాస్త ఇప్పుడు అటువైపు ఇటువైపు మడిచి ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా క్లాత్ కూడా బయటకు కనిపించకుండా ఇదంతా సన్నగా కట్ చేసేసుకోవచ్చు. అంటే లోపలికి ఫోల్డింగ్ చేసింది కట్ చేశానండి. ఇదిగోండి ఇలా ఇది లోపలికి ఫోల్డింగ్ చేసింది కట్ చేశాను పైకి కనిపించకుండా. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందాక బ్లౌజ్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఈ స్టిచ్చింగ్ కనిపించకుండా పైనుంచి ప్యాక్ చేసేయాలి. ఇదిగోండి ఇలా వచ్చేసేయాలి. ఇప్పుడు మనకి ఏమాత్రం కనిపించదు చూడండి మనకు స్టిచ్చింగ్ అనేది. ఇటువైపు రెండు వైపులా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. 2 టైమ్స్ చేయాలి స్టిచ్చింగ్ అనేది. అంటే ఇటువైపు రెండు వైపులా చేసుకోవాలి కదా. ఇదిగోండి ఇటువైపు కూడా సేమ్ దీని మాదిరిగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక రెండు వైపులా ఇలాగే బార్డర్ వేసేసుకోవాలి. ఈ బార్డర్ కాకుండా మనం లేస్ అయినా వేసుకోవచ్చు, ఇంకా వేరే ఏదైనా డిజైన్ అయినా వేసుకోవచ్చు, ఇంకా ఎన్ని మన ఇష్టం ఏ రకం అంటే ఆ రకం వేసుకోవచ్చు. చిన్న చిన్న ముగ్గల్లాగా పెట్టుకోవచ్చు, మనకి ఇష్ట ప్రకారం ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు. ఇక ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, దీనికి గోల్డ్ కలర్ పూసలతో ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఈ మధ్యలో ఉన్న చూడండి స్టిచ్చింగు జాయింటింగ్ అనేది దాని మధ్యలో పెడితే అప్పుడు మనకు పూసలు అనేది పైకి నీట్గా కనిపిస్తాయి. ఇదిగోండి ఇలా వేసుకొని ఈ స్టిచ్చింగ్ పైన వేసుకోవాలి. స్టిచ్చింగ్ పైన వేసుకోవాలి. ఇలా పూస అనేది బయటకు కనిపించేటట్టుగా ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఈ మధ్యలో స్టిచ్చింగ్ పైన వేస్తే అప్పుడు మనకు నీట్గా చూడడానికి చాలా బాగుంటుంది. ఇక ఇవన్నీ కూడా పూసలన్నీ కూడా ఇలాగే కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇదంతా కూడా ఈ మధ్యలో అన్నీ కూడా పూసలన్నీ కూడా ఇలాగే కుట్టుకుంటూ రావాలి. ఇదిగోండి ఇవన్నీ ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చాం కదా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.